రేపు నామినేషన్ వేయడంలో ఒక ఆయన కులాన్ని నమ్ముకొని వస్తుండు. దేన్ని నమ్ముకొని వస్తుండు? దేన్ని నమ్ముకొని? మనం సర్వే జన సుఖినో భవంతు, అందరం సంఘం ఉండాలని కోరే పార్టీ, కోరే జెండా కాషాయం జెండా. కులం పేరు మీద మేము వస్తున్నాం. దేనికోసం వస్తున్నాం? సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఇది మోడీ గారి నినాదం. మోడీ గ్యారంటీ అంటే అమలయ్యేటువంటి గ్యారంటీ తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక ఆయన వస్తుడు. దేన్ని నమ్ముకొని వస్తుడు? దేన్ని సూట్కేసులు నమ్ముకొని వస్తుడు. మెదక్ జిల్లాలో చంద్రశేఖర్ రావు పుట్టిన ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసినందుకు ఒక్కరు దొరకలేదా అన్న? దొరకలేదా? అదొకటి చెప్తాను కదా, నేను ఇంత పొడుగున్నది. ఎంత పొడుగున్నాడు? దుబ్బాకలు వెళ్తే ఎవడబడ్డాడు? దిక్కు దివాణం లేకుండా బోర్ల పడ్డాడు. గోడ తీయాలి అడుగుతున్నాడు. రఘునందన్ దుబ్బాకలు నువ్వు వెళ్ళలే కదా, మెదక్ లెక్క పోటీ చేస్తావని అడుగుతున్నా. మనం అడగాలి. అరే వారి నీ మామను కామారెడ్డిలో లిల్లీ హూపు లెక్క వచ్చింది. ఏమన్నా ఎవరు నొక్కిరు? ఏ జెండా నొక్కింది? అరే నీ నాయకుడిని, నీ పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో తొక్కుతే లోపలికి బిడ్డ కసరు ఎక్కడానికి నొక్కిరు. ఎవరు నొక్కిరు? కాషాయం జెండాలు నొక్కిరు, బీజేపీ నొక్కిరు. వారి హరీష నీ మరుదల్ని నిజామాబాద్ లో నొక్కితే ఏడదల్లి నీ చెల్లి శ్రీహార్ జైల్లో చేరింది నీ మరుదలు. ఈయన నేడికి పంపాలి హరీష్ ని. వెంకటరామరెడ్డి ఏడిపోతాడు. మెదక్ జనం ఆలోచించుకోవాలి.